నమస్తే అండి. మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి దగ్గర ఉన్న గుంజువార్పల్లి తనకల్లు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో గుంజువార్పల్లి విలేజ్‌లో వాల్మీకి డైరీ ఫారంలో అయితే మనమైతే వచ్చాము. గత 5, 20 6 సంవత్సరాలనా? సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. మీరు 20 సంవత్సరాలు, ఆ! మన ఛానల్ తరపు నుంచి చూపియడం వచ్చేసి గత 7 సంవత్సరాల నుంచి చూపిస్తున్నాం. 5, 6 సంవత్సరాల నుంచి. అన్నోళ్ళు వచ్చేసి వ్యాపారం, ఆవుల వ్యాపారము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆవుల వ్యాపారం చేస్తున్నారండి. మంచి మన అనంతపురం, సత్యసాయి జిల్లా, ఈ కర్నూలు జిల్లా ఈ చుట్టుపక్కల వాతావరణానికి సెట్ అయ్యే ఆవులు, మంచి ఆవులు, మంచి పాలిచ్చే ఆవులు అయితే వీళ్ళు చూజ్ చేసి తీసుకొచ్చి రైతులకైతే అందిస్తుంటారు. వాల్మీకి డైరీ ఫారం అంటే కదిరి నుంచి ఒక 35 కిలోమీటర్లు కదన్నా, 28 కిలోమీటర్లు వస్తుంది. 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల దూరంలో వాల్మీకి డైరీ ఫారం అయితే ఉన్నదండి. గుంజువార్పల్లి విలేజ్, సత్యసాయి జిల్లాకి వస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆవులు అయితే స్టాక్ అయితే లోడ్ అయితే దిగిందండి. ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయి, పూటకి ఎన్ని లీటర్ పాలు అయితే ఇస్తాయి, ధర ఏం ధర అయితే ఉంటుంది అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకుందాము. మరొకటండి, అన్నోళ్ళు ప్రతి వీడియోలో మనం చెప్తున్నాము, వీళ్ళ దగ్గర ఆవులు కొనాలంటే 3 పూట్ల కానీ పాలు చెక్ చేసుకొని అయితే కొనొచ్చు అంటున్నారండి. చాలామంది ఒక పూట 2 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకుంటుంటారు. అలా కాకుండా వీళ్ళు 3 పూట్ల చెక్ చేసుకొని, ఇక్కడే కావాలంటే ఒకరోజు ఉండేసి చెక్ చేసుకొని కొనొచ్చని అన్నోళ్ళు అయితే అంటారు. కదిరి చుట్టుపక్కల తనకలు కానీ, ఇంకా తలపలు కానీ అన్ని ప్రాంతాల్లో అయితే ఆవులు అయితే వేస్తుంటారు. ఒకసారి రాజన్నకి అడిగి తెలుసుకున్నా. నమస్తే అన్న రాజన్న. నమస్తే. అన్న, ఇప్పుడు లోడ్ అయితే వచ్చింది కదన్న, ఎలాంటి ఆవులు అయితే ఉన్నాయన్న ఇప్పుడు? హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి ఇప్పుడు. హెచ్ఎఫ్ క్రాస్. ఆ! ఒకసారి అక్కడ చూడొచ్చండి. హెచ్ఎఫ్ క్రాసు. ఏం రేంజ్ నుంచి ఏం రేంజ్ వరకు అయితే ఉంటాయి మన దగ్గర, ఒకసారి చెప్పండి అన్న. స్టార్టింగ్ మన దగ్గర 50,000 నుంచి 1,00,000 దాకా ఉంటాయన్న. అదండి, 50,000 ధర నుంచి ₹1,00,000 ధర వరకు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. ఒక్కొక్క ఆవు గురించి చెప్తావునా? ఒక్కొక్క ఈ ఆవు ఇది 6 పళ్ళతో ఉందన్న. సెకండ్ లాక్టేషన్. 6 పళ్ళతో ఉంది. సెకండ్ లాక్టేషన్ అంటుంది. చూడొచ్చు, పొదుగ్గాని చూడొచ్చు. పాలు ఎన్ని ఇవ్వచ్చునా రాజన్న? ఇది 8 లీటర్ల కెపాసిటీ ఉన్నది దీనికి. పూట మీద పూట మీద 8 లీటర్ల కెపాసిటీ. రోజు మీద 16 లీటర్లు. అదండి, రోజుకి 16 లీటర్ల పాలతో ఉన్న ఆవు. ఇంకా వారం నుంచి 15 రోజులు టైం ఉందన్న. వారం నుంచి 15 రోజుల టైమ్ ఈనడానికే. అవునా? ఎన్నో ఈత అంటే? రెండో ఈతనా? రెండో ఈత, సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. అంటే ఇప్పుడు ఈంతే రెండోదా లేకుంటే? ఇప్పుడు ఈంతే రెండోదా? ఓకే. ఫస్ట్ ఈతలో 8, 9 వచ్చి 7, 8 వచ్చింది. ఇప్పుడు రెండో ఈత కాబట్టి 8 లీటర్లు పక్కా వస్తుందన్న. అంటే ఇది ప్యూరా లేకుంటే క్రాస్ అన్న? హెచ్ఎఫ్ల క్రాస్ అండి. ఇలాంటి హెచ్ఎఫ్ క్రాస్లు అయితే మన అనంతపురం సత్యసాయి వాతావరణానికి మంచి అనుకూలం అయితే ఉంటాయండి. మనము 50,000 1,00,000, 2,00,000 పెట్టి పెద్ద ఆవులు, ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు తెచ్చుకున్నామంటే అవి మన వాతావరణానికి అనుకూలంగా ఉండవు. అప్పుడు మనము అంత డబ్బులు లాస్ అవుతాము, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి ఆవులు అయితే మన వాతావరణం మంచిగా సెట్ అవుతాయి. పాలు తక్కువ ఇచ్చినా కూడా మంచి మన కొన్ని రోజులు అయితే బాగా నెక్స్ట్ అన్న వేరే ఆవు చూడొచ్చండి. ఇప్పుడు ఇదేంతన్నా ధర ఎంత చెప్తుండ్రు? ఇది 4 పళ్ళతో ఉందా? సెకండ్ లాక్టేషన్. ఇది కూడా 4 పళ్ళతో ఉంది. 4 పళ్ళతో ఉంది. హెచ్ఎఫ్ క్రాస్లో హెవీనా? ఇది హెచ్ఎఫ్ క్రాస్లో హెవీ. ఇది వారం నుంచి 10 రోజుల టైం ఉంది. వారం నుంచి 10 రోజులు, 15 రోజుల టైం ఉంది. ఎన్నో ఈత, ఎన్ని పాలు? రెండో ఈతన 8 నుంచి 9 లీటర్ పాలు కెపాసిటీ అది ఉంది. రెండో ఈత. ఎన్ని పళ్ళు? 4 పళ్ళు. 4 పళ్ళ? 4 పళ్ళు చూడొచ్చండి. 4 పళ్ళు కానీ క్లియర్గా అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. క్వాలిటీ కానీ బాగుంది. మన వాతావరణం బాగా సెట్ అవుతుంది. మన వాతావరణం మీరు ఎక్కడి వరకు ఇచ్చారన్నా రాజన్న ఆవులు? మనం తెలంగాణ కానీ పోతుంటాయి. తెలంగాణ కూడా ఇచ్చినాం మనం బాగా. ఎక్కువ తలుపుల సైడ్ ఎక్కువ ఆండుపూర్ణ. మనం ఎక్కువ తలుపులో అనంతపురం, ఇంకా తెలంగాణ రైతులు కానీ కొంతమంది తీసుకొని అయితే వెళ్తుంటారు. ఇది ఒకటి బ్లాక్ అయితే చూడొచ్చండి. ఇది హెచ్ఎఫ్ కిందకి వస్తుంది. హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్. అన్ని 2 పళ్ళతో ఉంది.
తొలసూరా? తొలసూరు 2 పళ్ళతో ఉంది. తొలసూరు అంట 2 పళ్ళతో ఉందండి. ఇది ఇంకా 20 రోజులు టైం ఉందన్న. 20 రోజుల టైం ఉందా? 7 నుంచి 8 లీటర్ కెపాసిటీ ఉంది. 7 నుంచి 8 లీటర్లు 2 పళ్ళతో. 2 పళ్ళు. రైట్. అక్కడ పాలు కానీ చూడొచ్చు పొదుగు. 4 సన్నులు చెక్ చేసుకొని కానీ తీసుకోవచ్చు. 4 సన్నులు చెక్ చేసుకోవచ్చు. దీనికి ప్రెగ్నెంట్ ఆవులకు గుడ్లమాయ గ్యారెంటీ ఇస్తాం. ప్రెగ్నెంట్ ఆవులకి గుడ్లమాయ ఎవరైనా తీసుకుపోయి గుడ్లమాయ వస్తే ఆ ప్లేస్ ఆవైన ఇస్తా, లేదంటే అమౌంట్ రిటర్న్ అని ఇస్తా. అదండి అన్న రాజన్న చెప్తున్నది ఏమంటే, పాలావు అయితే 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. పాలావు అయితే 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఆవు అయితే గుడ్లమాయ అట్లా వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ కానీ చేసుకునే విధంగా అయితే ఉంటది అంటున్నారు. ఎక్స్చేంజ్ మనకు ఆ ప్లేస్ ఆవునైతే ఇస్తారు. వాళ్ళకి ఆవు కావాలంటే ఆవు ఇస్తారు, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తారు. అదండి. ఇది 4 పళ్ళతో ఉందా? తెల్లారి 9 గంటలకు డెలివరీ అయింది. ఇది తెల్లారి ఈనిందనా? అవునా? పేదూడ. ఫస్ట్ ఈతలో 7 వచ్చినాయంట. ఫస్ట్ ఈతలో 7 వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఈత 8 లీటర్ కంపల్సరీ వస్తుందన్న. సెకండ్ ఈతలో 16 లీటర్ల కెపాసిటీ. రోజు మీద 16 లీటర్లు. ధర ఎంత చెప్తారు రాజన్న? ఇది ఆవులు బట్టి ఉన్నాయి. ఈ వీడియోలు చెప్తే ఒకటి అర్థం కాదు. అవునులే. కావాలన్నా ఎవరైనా వచ్చి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు. మీరు సపరేట్గా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి సపరేట్గా వాట్సాప్లో ఫోటోలు కానీ పంపిస్తుంటాం. అదండి. వీళ్ళ దగ్గర వారానికి 2 లోడ్లు అయితే వస్తుంటాయండి ఆవులు. అంటే చుట్టుపక్కల రైతుల దగ్గర తీసుకొస్తారు. ఎక్కువ రైతుల దగ్గర అయితే 90% రైతుల దగ్గర వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొస్తుంటారండి. ఇదినా? ఇది 2 రోజులు అవుతుందా? 2 రోజులు అవుతుంది. ఇది 3వ ఈత. 3వ ఈత. దూడనా? దూడే. అది దూడ ఉంది. పోతు దూడ ఉంది. ఇప్పుడు జున్ను పాలు మనం 3 పూటలుగా పిండుతానమ్మా. 3 పూటలుగా. ఇక్కడంతా జోబ్ వస్తుందని, ఇది మొత్తం జోబ్ ఉందని పిండుతా ఉన్నాం మనం 3 పూటలుగా. ఇప్పుడు మధ్యాహ్నం కూడా పిండాం. ఇంకా పాలు జున్ను పాలే ఉన్నాయి. దీని కెపాసిటీ 7 నుంచి 8 లీటర్ల పాల కెపాసిటీ. 7 నుంచి 8 లీటర్లు. ఇప్పుడైతే జున్ను పాలు మనం 3 సార్లుగా పిండుతున్నాం కదా. 2.5 3 లీటర్లు రోజు మీద ఒక 6-7 వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం సత్తు తక్కువ, లేకుంటే దాని వల్ల అట్లా అదండి. 2 రోజుల 3 రోజులు అవుతుంది? 2వ రోజున. 2వ రోజు అవుతుంది. 2 రోజులు. పల్చన్ చర్మం వల్ల పాలు బాగా వస్తాయినా? అట్లనా? మన ఆవులు మొత్తం అన్నీ ఎట్లా ఉంటాయి. అదండి రాజన్న చెప్పే, పల్చని చర్మం వల్ల పాలు బాగా వస్తాయి అంటున్నారు. బాగా పాలు వస్తాయి. నువ్వు ఏ ఆవని చూసుకోవచ్చు. చర్మం మాత్రం పల్చగా ఉంటుంది మన దాంట్లోకి. అదే క్వాలిటీ కూడా ఎట్లుంది. క్వాలిటీ దీనికి కూడా చూడు, మొత్తం పల్చనే ఉంటుంది. ఇంకా లాస్ట్ ఈ ఆవు ఒకటి చూడొచ్చు. ఇది ఎన్ని పాలు? 3వ ఈత. 10 రోజులు అయింది. 7 పాలు వస్తున్నాయి. ఇప్పుడు 7 పాలు వస్తుంది. పోద్దోడు ఉంది. పొద్దుడ. ఇది 3 పూట్ల పాలు చెక్ చేసుకోవచ్చు. 3 పూట్ల. అది ఇంకా పాలలోకి రాలేదు. అవి 2 ఇది పాల్లోకి వచ్చేసింది. 3 రోజులు అయిందా? 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. ఇంక పాలలోకి అయితే వచ్చేసింది. పాలు అయితే లేదు. అదైతే జున్ను పాలతో ఉన్నాయి 2. అవి మన పాలు చెప్పనీకి లేదు. అవి పాలు ఒకవేళ మీరు 7 అంటున్నారు. మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటది. వాళ్ళు వేసే దానాన్ని బట్టి, ఫీడ్ని బట్టి. ఇవి హెచ్ఎఫ్ క్రాస్. మన వాతావరణం బాగా సెట్ అయ్యి చూడండి. పల్సన ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. ఇది మనకి తన్నుడు అట్లాంటిది ఏమి ఉండదు. మన దగ్గర యావి లేవు. కింద బకెట్ పెట్టి పాలు పిండుకోవడం అంతే మనం. అంతే. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా ఏముందన్నా నువ్వు కూడా పెట్టచ్చు. ఏం మాట్లాడతావు? అవునులే. ఇప్పుడు 3వ ఈత ఇది డెలివరీ అయింది. 3వ ఈత. ధర కానీ ఎంత ధర నుంచి ఏం రేట్ వరకు అంటున్నా? 50,000 నుంచి ఈ లోన్లో వచ్చేసి 75 దాకా ఉన్నాయి. మామూలుగా అయితే 1,00,000 దాకా ఉంటాయి. ఇప్పుడు ఉన్న దానిలో నుంచి 50 నుంచి 75 దాకా ఉన్నాయి. అదండి. ఈ లోడ్లో మాత్రము 50,000 నుంచి 75 వరకు అయితే ధర అయితే ఉన్నది ఒక్కొక్క ఆవు ధర. ఎవరికన్నా కావాలంటే అడ్రస్ కానీ మరొకసారి చెప్తాను చూడండి. తనకల్లు గుంజువార్పల్లి విలేజ్ అండి. గుంజువార్పల్లి విలేజ్ దగ్గర వీళ్ళది వాల్మీకి డైరీ ఫారం షెడ్ అయితే ఉంటుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి అన్నోళ్ళు ఈ ఆవుల వ్యాపారమే చేస్తున్న వాళ్ళ
రాజన్న వాళ్ళ దగ్గర నాయన కానీ వాళ్ళ తాత దగ్గర నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం అయితే ఉన్నారు. ఎవరికైనా మనం నచ్చకపోయినా సరేనా బయట రైలు దగ్గర కానీ తిరిగి చూపిస్తాను. ఇక్కడ ఏడన్నా నచ్చకున్నా కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆవులు రైతుల దగ్గర కానీ కొనిచ్చి మంచి క్వాలిటీ ఆవులు అయితే కొనిచ్చి అయితే ఇస్తారు. అక్కడ కొనిచ్చినందుకు వీళ్ళ పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా అయితే ఏడైనా ఉంటుంది. అదొకటి రైతులు గుర్తించి ఇక్కడ కావాలన్నా ఈ ఆవులు అయితే ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ రాలేకపోతే 3 పూట్ల వీడియో కాల్ పాలు చెక్ చేసుకోవచ్చు. అది కానీ చెప్తున్నాను, రాలేని పక్షంలో 3 పూట్ల వీడియో కాల్లో పాలు చెక్ చేసుకొని వీళ్ళదే వెహికల్ కానీ ఉన్నది. అదొకటి ఇంకోటి చెప్తున్నాం, వీళ్ళదే వెహికల్ ఉన్నది. మీకు డైరెక్ట్ అడ్రస్ కానీ లొకేషన్ షేర్ చేస్తే డైరెక్ట్ ఆడే దింపేసి ఈ ఆవు ధర సపరేట్ ఉంటుంది, వెహికల్ ధర సపరేట్ ఉంటుంది. మీరు రాలేని పక్షంలో అది కానీ ఫెసిలిటీ అయితే ఉంటుంది అని రాజు అన్నారు. అక్కడ చేర్చేందరూ మందే బాధ్యత. అక్కడ చేర్చారు. ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మందే ఉంటుంది. అక్కడ కొన్ని ఆవులు మామూలుగా వాళ్ళకి తీసుకుపోయేటప్పుడు కొన్ని పడుకుంటాయి బండ్లో, అప్పుడు చన్నులు తొక్కోవడం ప్రాబ్లం వచ్చేసి పొదుగా వచ్చి అట్లా అవుతుంది. మనం అట్లా ఉండదు, మనం ఉంటాం కాబట్టి ఓన్ గా చూసుకొని భద్రంగా చేసుకెళ్తాం. అంటే వీళ్ళదే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఆడ దించేంత వరకు మందే బాధ్యత కాబట్టి మనం బాడీ వెహికల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంతేనా, వాళ్ళకి బాడీ రావాల్సింది ఉంటుంది. అవునవును, బాడీ వెహికల్ ఏమంటే వాళ్ళు లోడ్లు ఎత్తేంత వరకు లోడ్ ఎత్తనగానే ఎత్తారు. లోడ్లు వాళ్ళే ఎత్తుకోవాలా, వాళ్ళే దించుకోవాలా. మధ్యలో ఏం డ్యామేజ్ అయినా వాళ్ళకి సంబంధం ఉండదు వెహికల్ వాళ్ళకి. వీళ్ళు ఏమంటే వీళ్ళదే సొంత వెహికల్స్ అయితే ఉంటాయి కాబట్టి అన్నోళ్ళవి వీళ్ళే జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపేసి అయితే వస్తుంటారు. అయితే అన్న ఫోన్ నెంబర్ కానీ నేను స్క్రీన్ మీద కానీ టైటిల్లో కానీ ఉంటుంది. మీరు ఎవరైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. కావాలన్నా ఇక్కడ వచ్చి షెడ్ కాడ వచ్చి మీరు ఎన్ని ఆవులు అయితే ఉన్నాయో 3 పూట్ల పాలు చెక్ చేసుకోవడం కానీ మరిన్ని అయితే చెక్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.